విభజన చట్టంలో 7 మండలాల ప్రస్తావన లేదని మాజీ సీఎం కేసీఆర్ బీజేపీ నిర్వాకం వల్లే అవి ఏపీలో కలిసిపోయాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ చేసిన తప్పిదాలే ఆయన వెంటాడుతున్నాయని, 7 మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి పత్తా లేకుండా పోయారని భట్టి విమర్శించారు. బీఆర్ఎస్ 7 మండలాల సాధనకు దీక్ష ఎప్పుడు చేసేది ప్రకటించాలన్నారు. ఈ నెల 6వ తేదీన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలన్నింటిపైన చర్చలు జరుగుతాయని మంత్రి భట్టి తెలిపారు. ఇరువురు సీఎంలను ఉద్దేశించి కొందరు గురుశిక్షులని సంబోధించడం తగదని, వారు సహచరులేనని భట్టి పేర్కొన్నారు. ఈ విషయమై గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలని భట్టి సీరియస్ అయ్యారు. పీసీసీ కొత్త చీఫ్ విషయంలో ఇంకా కసరత్తు జరుగుతోందని చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు 10 ఏళ్లు పాలించిన గత పాలకులే కారణమని భట్టి ఆరోపించారు. రైతులను అప్పుల పాలు చేసేలా బీఆర్ఎస్ చేసిందని, ఆ అప్పులు తీర్చలేక రైతన్నల ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. ఈ విషయమై దర్యాప్తు చేయిస్తామన్నారు. త్వరలో రుణమాఫీ, రైతు భరోసాను ప్రకటించి శుభవార్త అందిస్తామన్నారు. విభజన జరిగి ఆ విభజనలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పొందుపరిచినటువంటి అనేక అంశాలు గత 10 సంవత్సరాల నుంచి కొన్ని పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నాయి. ఆ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు పనికొచ్చే అన్నీ కూడా అజెండాలో ఉంటాయి. రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో 7 మండలాలు లేవు. 7 మండలాలు తెలంగాణకే ఉన్నాయి. విభజన జరిగిన తర్వాత, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్పింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వారు హయాంలో 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేపిస్తే, తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతా అని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకుడు పూర్తిగా గాలికి వదిలేసి 10 ఏళ్ళు దాని గురించి మాట్లాడుకుని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇవాళ తగుదనమ్మా అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలని నేను ఒపీనియన్. ఎస్, 7 మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం, మీ నాయకుడు, మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేమంతా ఉంటాం, సపోర్ట్ కూడా చేస్తాం. మేము అడిగాం ఆ రోజు, మీ వల్లనే అవి కోల్పోయాం. కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవటం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం. చేయండి. ఎందుకు వెనకపోతున్నారు? 10 ఏళ్ళు మీరే కదా కూర్చుంది, దానివల్ల నష్టపరిచినట్టు జరిగింది. దీక్ష కూర్చోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. శిష్యుడేంది, ఆయన గురువేంది, నేను శిష్యుడేంది, సహచరుడిని అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప, గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి వినుంటారు. అన్నోడిని ఏదో చేస్తాను, నేను అనలేను. కానీ రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి 5 ఏళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి 5 ఏళ్ళు పూర్తి అయితే కూడా ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన